అలాంటి సామాన్యమైన కార్యకర్తలు కాంగ్రెస్ జెండా నమ్ముకుని 40 మంది ఎమ్మెల్యేలను గెలిపించాడు. ఆయన ఆస్తులు జీవితాన్ని పరంగా పెట్టి ఆయన మొత్తం ఆస్తులు అమ్మి పార్టీ కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొచ్చుకున్నది. పార్టీని ఓడగొడతా, రేవంత్ రెడ్డిని ఓడగొడతా, 2 సంవత్సరాలను ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాట్లాడితే బాధ అనిపిస్తుంది. నీకున్న అనుభవానికి, నీకున్న సీనియార్టీకి మేము గౌరవిస్తాం. మేము ఎప్పుడు కూడా మీ వ్యతిరేకంగా, మీ వ్యక్తిగతంగా మేము మాట్లాడేంత మర్యాద లేని వాళ్ళం కాదు. ఈరోజు మీరు పోతాన సందర్భంలో బట్ట స్వయాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ దగ్గరికి వచ్చిండు. రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పెద్దలు శ్రీధర్ బాబుని 5 సార్లు మా ఎమ్మెల్యే గెలిచి, మంత్రిగా 3 సార్లు గెలిచిన రాష్ట్ర క్యాబినెట్ శ్రీధర్ బాబు గారు, నేను, జిల్లా కాంగ్రెస్ మన మేడిపల్లి సత్యం గారు, ఆది శ్రీనివాస్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, జరిగింది జరిగిపోయింది అన్న, ఏం పొరపాటు జరిగిందో ఏం పొరపాటు జరగలేదో రెండో విషయం మనమందరం కూర్చొని మాట్లాడుకున్నాం. 30 సంవత్సరాల పైచిలకు మీరు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు. మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. పార్టీలో అన్నప్పుడు, కుటుంబంలో అనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అంత మాత్రాన పార్టీని వదిలిపెట్టి పోవడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడినాడు. అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అడ్వైజర్ వంశీచందర్ రెడ్డి, ఏఐసి సెక్రటరీ స్వయంగా వచ్చి మాట్లాడింది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీ దగ్గరికి వచ్చింది, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మీ దగ్గరికి వచ్చింది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. కానీ మీకు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇవాళ ఏం మాట్లాడిండ్రు? దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కేసీఆర్ని కోరుకుంటున్నట్టున్నారు. మరి టీఆర్ఎస్ కేసీఆర్ని కోరుకుంటే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది? టీఆర్ఎస్ ఎందుకు గెలవాలి ఈ రాష్ట్రంలో? సర్పంచ్ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయింది? పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరే కదా సాక్ష్యం. బీజేపీకి ఓట్లేసిండ్రు, వాళ్ళ అభ్యర్థుల మధ్యలోనే ఏదో విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని బలహీనపరచాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని దాడి చేస్తే పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో పట, సోనియా గాంధీ గారి నేతృత్వంలో పట, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పట, కష్టకాలంలో పార్టీని భుజాన వేసుకొని నడిపించినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట, అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలో పట 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని మాట్లాడుతున్నటువంటి అబద్ధాల కేటీఆర్కి చెప్తున్నాం. సిగ్గు, శరం, మానవత్వం ఉంటే 2014 మేనిఫెస్టో నువ్వు పెట్టు, ఏం అమలు చేసినావు? 2018 మేనిఫెస్టో ఏం చేసినావు పెట్టు, ప్రజలలా నువ్వు అమలు చేసినావు, అప్పుడు నువ్వు మాట్లాడు. 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని మాట్లాడుతున్నావు కదా. ఎన్నడన్నా, ఎప్పుడన్నా, ఎక్కడన్నా, ఏ గ్రామంలో ఒక పేదవానికి ఇల్లు కట్టించి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి